నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు వెబు సైడా గారు చెప్పినటువంటి ప్రవచనాలని చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం. ఈరోజు ప్రవచనం కొంచెం దీర్ఘంగా ఉంటుంది. చివరి వరకు వినగలిగితే చాలా మంచి విషయం. అంటే ఈరోజు చెప్పే ప్రవచనంలో సాధనకి సంబంధించిన విషయాలు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి. వెబు సైడా గారిని సాధకులు సాధనకి సంబంధించి అడిగిన క్వశ్చన్స్ దీంట్లో కనపడుతూ ఉంటాయి. వెబు సైడా గారు ఇలా చెప్తున్నారు: మీరు శీలాలను పాటిస్తున్నారు, శీలాలని పాటించడంలో తగిన శిక్షణ తీసుకున్నారు, సాధ్యమైనంత వరకు వాటిని ఆచరిస్తున్నారు. కేవలం శీలాల్ని నిజంగా పాటిస్తుంటే మీ హృదయంలో మీరు పెంచుకున్న ఆకాంక్షలు పూర్తిగా ఫలిస్తాయి. ఒకసారి మీరు శీలాల్ని పాటించడంలో నిష్ణాతులైతే నైపుణ్యంతో చేసే మీ పనులన్నీ కూడా మీ మంచి ఆకాంక్షలు ఫలించడానికి దోహదపడతాయి. దానం ఇస్తే లాభం ఉంటుందని మీరు నమ్ముతారు. అందుచేత దానం తీసుకున్న వ్యక్తి మీద మీకు గౌరవం ఉంటుంది. మీ మనసుని దృఢపరచుకొని సాటి లేని ధర్మాన్ని పంచిపెట్టండి. వేరే వాళ్ళను నియమించుకోకుండా మీ అంతటా మీరిచ్చే దానాలను చక్కగా తయారు చేయండి. అలా దానాన్ని ఇవ్వండి. దానం ఇస్తూ మనసులో ఈ విధంగా అనుకోవాలి: ఇదం మే పుణ్యం నిబ్బాన పచ్చయో హోతు. అంటే నేను ఈ పుణ్యం ద్వారా, ఈ దానం ఇచ్చిన పుణ్యం ద్వారా నిబ్బానాన్ని పొందాలి అనుకుంటున్నాను అని మనసులో ఎరుకతో కోరుకోవాలి. దానం చేసేటప్పుడు వాళ్ళ ఆకాంక్షల మేరకు నిబ్బాన సాక్షాత్కారాన్ని పొందిన అరియుల ఆకాంక్షలు లెక్కలేనన్ని ఉంటాయి. సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం అంటే 4 అరి సత్యాలను విశ్లేషించి తనని తాను తెలుసుకోవడాన్నే బోధి అంటారు. బోధి ప్రాప్తించడం భిన్నంగా ఉంటుంది. మొదటిది సమ్మా సంబోధి, అంటే తనంతట తానుగా తన గురించిన సత్యాన్ని తెలుసుకొని దాన్ని బోధించే బుద్ధులను సమ్యక్ సంబుద్ధులు అంటారు. దీన్ని సమ్మా సంబోధి పొందడం అని చెప్పవచ్చు. ఇక రెండవది ప్రత్యేక బోధి. తన గురించిన సత్యాన్ని తెలుసుకొని దాన్ని బోధించలేని బుద్ధులని ప్రత్యేక బుద్ధులు అంటారు. ఇక శ్రావక బోధి. శ్రావక బోధి ఎవరంటే భగవానుడు బోధించిన ధమ్మాన్ని విని భగవానుడి శిష్యుడైన ఆ వ్యక్తి ఈ బోధిని పొందడం అన్నమాట. అంటే అర్హంత స్థితిని పొందడం. అయితే సావక బోధిని మళ్ళా 3 విధాలుగా విభజిస్తారు. అగ్ర సావక బోధి అంటే 2 అగ్ర శ్రావకులు ఉంటారు కదా, ప్రధాన శిష్యులు. సారిపుత్ర బంతే, ఇప్పుడు మహామగులను బంతే ఉన్నారు. వీళ్ళని అగ్ర సావకులు అని చెప్తారు. అలాగే మహాసావక బోధి, వీళ్ళు 80 మందికి నాయకత్వం వహించగల శిష్యులు. అలాగే పకటి సావక బోధి, అర్హంతులందరూ పొందేదాన్ని ఈ పకట సావక బోధి అంటారు. అత్యుత్తమ ఆశీర్వాదమైన నిబ్బాన సాక్షాత్కారం కలగాలని మనమందరూ ఆకాంక్షించాలి. మీ ఆకాంక్షలు ఇప్పుడే నెరవేరాలని నిబ్బానానికి ఎందుకు తెలపాలి? ఎందుకంటే మీరు మనిషిగా పుట్టినందుకు ఇదే సరైన సమయం.
అంటే భగవానుడు ఆయన బోధించిన ధర్మం ఉన్న సమయంలో జన్మించడం అన్నది గొప్ప విషయం. అసలు ధర్మం అంటే ఏమంటే బుద్ధుడు బోధించిన బోధనలని ధర్మం అని చెప్పుకుంటాం. వీటిని 31 లోకాల్లో సాధన చేయవచ్చు. మనిషి లోకానికన్నా కింద గల 4 అధోలోకాల్లో ఉండే నరక జీవులు శీలాన్ని పాటించలేనంతగా బాధలు పడుతూ ఉంటారు. జంతులోక జీవులకు ధర్మాన్ని అర్థం చేసుకునేంత బుద్ధి ఉండదు. అలాగే కొన్ని ఉన్నత బ్రహ్మలోకాల్లో కూడా స్పర్శ అంటే వాళ్ళకి కూడా ఈ సుఖ దుఃఖాలను అనుభవించే స్పర్శ అన్నది అసాధ్యమవుతుంది. అందుచేత ధర్మాన్ని గ్రహించలేరు. బుద్ధులు ఎప్పుడూ కూడా మానవ లోకంలోనే ఉద్భవిస్తూ ఉంటారు. అలాగే మనందరికీ కూడా మానవ జన్మ లభించింది. ఇదే సరైన సమయం. ఇంకా ధార్మికమైన ప్రజలందరూ తమ తమ ఆకాంక్షలు నెరవేరడం కోసం తీవ్రమైన కృషి చేయగలరనేది వాస్తవం. అంటే బుద్ధ శాసనం నిలిచి ఉన్నప్పుడు సాధన చేయగలిగితే అది ఇంకా గొప్ప ఫలితాలను ఇస్తుంది. బుద్ధుడు పుట్టడం కానీ ఆయన బోధనలు కొనసాగుతున్న కాలంలో పుట్టడం కానీ అది చాలా నిజమైన సమయం. మనుషులు గాను దేవలోకాల్లోనూ పుట్టిన వాళ్ళు సరైన జన్మ తీసుకున్నారని చెప్పవచ్చు. మీ సొంత కృషితో మీ ఆకాంక్షలని అంటే కోరికలని నెరవేర్చుకోవడానికి సాధన చేయండి. అది ఎటువంటి కోరిక? సాధారణంగా శీలాన్ని పాటించడం, దానాది పుణ్యకార్యాలు చేస్తే కొంతమంది నేను ఈ పుణ్యం వల్ల ఈ లోకంలో పుట్టాలి, ఇది నాకు కావాలి, అది కావాలి అనే భౌతికమైన విషయాల మీద కోరికలు ఉంటాయి. అవి నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు శీలాన్ని ఆచరిస్తూ దానాది పుణ్యకర్మలు చేస్తాయి. అలాగే నిజమైన ఆకాంక్ష దేని వైపు ఉండాలి అంటే నిబ్బానాన్ని పొందడం కోసం పెట్టుకోవాలి. సో ఒకవేళ నిజంగా మీ పుణ్యాన్ని చక్కని లక్ష్యం పైన ఉంచితే గనక తప్పకుండా ఈ మార్గఫలాలు పొందవచ్చు. మీకన్నా ముందు ఎంతోమంది చేసినట్లుగానే మీరు మీ పనికి ముగింపు పలకండి. ఒకసారి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు వారు నిజమైన ఆనందాన్ని అనుభవించారు. అదేదో కొన్ని రోజుల పాటు కాదు, ఒక జీవితకాలం కూడా కాదు, అనేక జన్మల పాటు ఆ ఆనందాన్ని అనుభవించారు. అంటే అరియులు అంటే ఇక్కడ నిబ్బానాన్ని సాక్షాత్కరింప చేసుకున్న వాళ్ళని ఆర్యులు అని చెప్తారు. దుఃఖం నుండి విముక్తి పొందేంత వరకు వారికి పరిమితమైన జన్మలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడైతే శ్రోతాపన్న స్థితిని పొందుతాడో, శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి కనీసం 7 జన్మల్లో నిబ్బానాన్ని పొందుతాడు. సగదాగామి అయితే 1 జన్మలో పొందుతాడు. ఇంకొక మానవ జన్మ లేకుంటే దేవలోకంలోనో జన్మ ఉంటుంది. ఒకవేళ అనాగామి స్థితిని పొందితే అరూప బ్రహ్మలోకాల్లో జన్మని పొంది ఇక అక్కడి నుంచే నిబ్బానాన్ని పొందుతారు. ఒకవేళ ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందితే వారికి మరొక పుట్టుక అనేది ఉండదు. ఇప్పుడు నిబ్బాన సాక్షాత్కారం పొందాలని ఆకాంక్షించండి. అట్లాంటి ఆనందం దొరుకుతుందో లేదోనని ఆలోచించకండి. అటువంటి గొప్ప ఆకాంక్షలను మీరు నెరవేర్చుకోలేమని అనుకోకండి. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం శక్తిని కూడదీసుకోండి. తగినంత బలమైన ప్రయత్నాన్ని చేయండి. ఇక్కడ ప్రయత్నం అంటే సాధన, ధ్యాన సాధన, ఈ పటిచ్చ సముపాద ధర్మాన్ని అర్థం చేసుకోవడం. మీరు అలా చేస్తే సందేహాలకు అతీతంగా సరైన సమయంలో మీ ఆకాంక్ష ఫలిస్తుంది. మీరు చేయవలసిన పనిని చేస్తున్నారా లేదా అనే దాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బుద్ధుడి కాలంలోని ప్రజలు, దేవతలు, బ్రహ్మలు ఆయనకు నమస్కారం చేయడానికి వెళ్ళేవాళ్ళు. కానీ
ఏ మనిషి, ఏ దేవత, ఏ బ్రహ్మ కూడా ఆయనకు నమస్కారం మాత్రం చేస్తే చాలునని అనుకునేవారు కాదు. అందుచేత బుద్ధుడే ఎంతో కరుణతో తాను పరిశోధించి కనుగొన్న విద్యను వారికి బోధించేవాడు. తను సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడాన్నే ఉపదేశించడం అంటారు. ఆయన ఉపదేశిస్తున్న క్షణంలోనే అనేక మంది ప్రజలు, దేవతలు, బ్రహ్మలు వారి ఆకాంక్షలు నెరవేరాయి, అంటే నిబ్బానాన్ని పొందారు. ఇదే సరైన సమయమని, సరైన జన్మ తీసుకున్నామని తెలుసుకుని పూర్వం జ్ఞానులైన వాళ్ళు సాధన చేసినట్లుగానే సాధనా ఫలితాన్ని అనుభవించడానికి ఎరుకను పెంచుకోండి. భగవానుడి బోధనలేంటి? భిక్షువులు, జ్ఞానులు ఎంతో కరుణతో భగవానుడి ప్రవచనాల్ని వివరిస్తూనే ఉన్నారు. ప్రతిసారి మీకు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. మీ అవగాహన శక్తి మేరకు ఎంతో కొంత మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. బుద్ధుడి ప్రవచనాల్ని త్రిపీఠికల్లో భద్రపరిచారు. ఇది సుత్త పిటికలోనిది, ఇది వినయ పిటికలోనిది, ఇది అభిధమ పిటికలోనిది అని మీకు కొన్ని విషయాలు చదవడానికి లేకపోతే వినడానికి అవకాశం ఉంది. ప్రవచనాలకు గురించి మీకు బాగా తెలుసు. పవిత్రమైన ఈ త్రిపిటికలు విస్తృతమైనవి. ఏ జ్ఞాని అయినా వాటిని చదవాలి అనుకున్నా, అధ్యయనం చేయాలి అనుకున్నా, వాటిని ఆటంకాలు లేకుండా బోధించాలి అనుకున్నా అవి ఎంతటి విస్తృతమైనవంటే ఎవరు కూడా పూర్తిగా అధ్యయనం చేసి అర్థం చేసుకోలేరు. అంటే కేవలం అధ్యయనంతో అర్థం చేసుకోలేరు. బుద్ధుడి బోధనలన్నిటినీ కలిగి ఉన్న ఈ త్రిపిటికలన్నిటి మీద ప్రావీణ్యతను సంపాదించడం ఒక్క మనిషికి సాధ్యం కాదు. అవి సంపూర్ణమైనవి. వాటిలో చేర్చడానికి ఏమీ లేదు. బుద్ధుడు విశ్లేషించి అర్థం చేసుకున్న సత్యాన్ని అవి ప్రతిఫలిస్తాయి. త్రిపిటికల్లో పొందపరిచిన బుద్ధుడి బోధనలే దుఃఖం నుండి బయటపడడానికి ఏకైక మార్గం. దీన్ని అందరూ భిక్షువులు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నారు. ఎంతో కరుణ వల్ల ఇవి మళ్ళీ మళ్ళీ మీ ముందుకి వస్తున్నాయి. మీకోసమని జ్ఞానులు గ్రంథాలన్నిటినీ ఒక్క చిన్న అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా పూర్తిగా అధ్యయనం చేశారా అని సైడా గారు క్వశ్చన్ చేస్తారు. లేదండి, అది సాధ్యం కాదు అని సాధకుడు చెప్తాడు. అంటే అందరూ ఈ త్రిపీఠికల్ని అధ్యయనం చేసిన తర్వాతే జ్ఞానులుగా ఉన్నారా అంటే లేదు. ఈ మార్గఫలాలు పొందిన వాళ్ళంతా కూడా త్రిపీఠికల్లో కొన్ని విషయాలను అధ్యయనం చేసి వాటిని సాధన ద్వారా తమ లోపల అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని నమ్మారు. దానికోసం పూర్తి త్రిపీఠికలను అధ్యయనం చేస్తేనే నిబ్బానంని పొందుతారా అంటే లేదండి, అది సాధ్యం కాదు అని చెప్తున్నాడు సాధకుడు. అయితే సైడా గారు అడుగుతున్నాడు, బుద్ధుడి బోధనలన్నిటినీ అధ్యయనం చేయడానికి ఎంత కాలం పడుతుంది? అలాగే జ్ఞాపకం పెట్టుకున్న ఆ బోధనలన్నిటినీ తిరిగి చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతారు. ఇంకా దుఃఖాన్ని సమాప్తం చేసుకునే మార్గాన్ని నిర్దేశించడమే ఈ బోధనలన్నిటి కూడా ఉద్దేశం. మీకు కొంతవరకు బుద్ధుడి బోధనలు తెలుసు. వాటన్నిటిలోనూ వివిధ రకాలైన అంశాలు ఉంటాయి. వాటిలోని ఒక అంశాన్ని తీసుకొని దాన్ని దృఢ చిత్తంతో అధ్యయనం చేయాలి. పూర్వపు సాధకులు చేసినట్లు మీరు ఒక్క అంశంపైనే మీ మనసును కేంద్రీకరిస్తే మీ మనసు దాని మీదే ఏకాగ్రమవుతుందా అంటే అవును బంతే ఏకాగ్రమై ఉంటుంది అని సాధకుడు చెప్తాడు. అయితే బుద్ధుడిచ్చిన అనేకమైన ధ్యాన ఆదేశాల్లో నుంచి ఒక ఆదేశాన్ని ఎంచుకొని నిరంతరం ఎరుకలో ఉంటూ దాని మీద పని చేయండి. బుద్ధుడి శిష్యుల్లాగా ఎంత తీవ్రంగా సాధన చేయగలిగితే అంత తీవ్రంగా పట్టుదలతో సాధన చేయండి. ధ్యాన వస్తువు మీదే మీ మనసును నిలపగలిగితే, ధ్యాన వస్తువు అంటే ధ్యానానికి సంబంధించిన ఆలంబన,
అంటే కర్మస్థానం అని కూడా చెప్తారు. అంటే భగవానుడు బోధించిన ధ్యాన సూచనలు ఆనాపానసతి, అశుభానుసతి, మరణానుసతి, ఇంకా చాలా రకాల కర్మస్థానాలు మనకి విశుద్ధ మార్గంలో కనబడతాయి కదా. వాటిల్లో ఏదైనా ఒక దాన్ని ఎంచుకొని ఆ ధ్యాన వస్తువు మీదే మీరు మీ మనసుని నిలపగలిగితే అది ఏకాగ్రమై అటూ ఇటూ తిరిగే చంచలమైన అలవాటు నుండి ఆ మనసు బయటపడుతుంది. ఏకైక ధ్యాన వస్తువు మీద మనసు నిలపగలిగితే మీ మనసులో ఇంకా దుఃఖానికి కారణమయ్యే దురాశ ఉంటుందా? అంటే ఎప్పుడూ కూడా ఒక ధ్యాన వస్తువు మీద ఎరుకతోటి ఉన్నారు అనుకోండి, మీ మనసులో దురాశ ఉంటుందా అప్పుడు అని సాయిడా గారు అడిగితే సాధకుడు చెప్తున్నాడు, మనసు స్థిరంగా ఉన్నప్పుడు దురాశ ఉండదు. అంటే మనసు సమాధి స్థితిని పొందినప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు మనసులో అత్యాశ, దురాశ, లోభం అనేది ఉండదు. మరి అలాగైతే అప్పుడు ద్వేషం ఉంటుందా మనసు స్థిరంగా ఉన్నప్పుడు అంటే అప్పుడు కూడా ఉండదు అని చెప్తాడు. ఇంకా మోహం ఉంటుందా అంటే అప్పుడు ఉండదు మనసు స్థిరంగా ఉన్నప్పుడు. మరి ఇష్టము, అయిష్టము, భ్రమలు లేకపోయినట్లయితే అప్పుడు భయాలు, చింతలు, ఆందోళనలు ఉంటాయా అని సాయిడా గారు అడిగితే ఉండవు అని చెప్తారు. భయము, చింతలు, ఆందోళన లేకపోయినట్లయితే మీరు సంతోషంగా ఉంటారా, దుఃఖంతో ఉంటారా? అంటే మీ మనసులో ఈ చింతలు, భయము, ఆందోళన, లోభము, ద్వేషము, మోహము ఇవన్నీ లేకుండా ఉంటే మీరు సంతోషంగా ఉంటారా, దుఃఖంతో ఉంటారా అంటే సంతోషంగానే ఉంటాము అని సాధకుడు చెప్తారు. మరి బుద్ధుడిచ్చిన ఒక ధ్యాన వస్తువును, ఏదైనా ధ్యాన వస్తువుని తీసుకొని బలమైన ప్రయత్నంతో సాధన చేస్తూ ఉంటే మీలోని వీర్య అనే ఇత్తిపాదం అనే అంశం ఉత్పన్నమవుతుందా లేదా? అంటే ఇత్తిపాదాల్లో ఈ వీర్య అన్నది ఒకటనమాట. ఈ ఇత్తిపాదాల్లో ఏంటంటే మనసు పరిశుద్ధం కావడానికి, నిప్పాన సాక్షాత్కారం పొందడానికి మూలమైనవి, ఒక పునాది లాంటివి అనమాట. ఇక్కడ వీర్య అంటే కృషి, పట్టుదల, అంటే నిరంతర ప్రయత్నం అని చెప్పవచ్చు. అయితే నిరంతర ప్రయత్నంతో ఈ వీర్య ఇత్తిపాదంతో ధ్యాన వస్తువుని తీసుకొని దాన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ మీ లోపల అంటే సంతోషం వస్తుందా రాదా, అలాగే వీర్య ఇత్తిపాదం అన్నది ఇంకా ఉత్పన్నమవుతుందా అంటే ఉత్పన్నమవుతుంది అని సాధకుడు చెప్తాడు. మరి మీ కృషిలో మీరు సఫలీకృతులైతే ఈ వీర్య ఇత్తిపాదం ఉత్పన్నం అవుతుంది. కానీ మనం బోధనల గురించి మాట్లాడటానికి ఇష్టపడతాము. సరైన విధంగా ప్రయత్నిద్దాం. ఈ వీర్య ఇత్తిపాదం వెంటనే ఉత్పన్నమవుతుంది. దీన్నే అకాలికో అంటారు. అంటే ఇక్కడే, ఇప్పుడే, వెనువెంటనే కలిగే ఫలితం అంటారు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది ఉత్పన్నమవదు, కేవలం సాధన ద్వారానే ఉత్పన్నమవుతుంది. కాబట్టి మీ మనసునంతా ముక్కు కింద, పై పెదవి పైన ఆ భాగంలో ఏకాగ్రపరచండి. ముక్కు లోపలికి వస్తున్న, బయటికి పోతున్న శ్వాసను గమనించండి. ముక్కు కింద ఇంకా పై పెదవి పైన శ్వాస ఎక్కడ తాకుతుందో గమనించండి. నేను ఆదేశాలను ఇవ్వడానికి, ముగించడానికి ముందే మీరు ముక్కు కింద ప్రదేశం మీద మనసును పెడుతున్నట్లు ఉన్నారు అని సాయిడా గారు అంటారు. సాధకుడు ఇలా అంటారు. అందరూ అలా చేస్తున్నారు అనుకోను. అంటే ఇక్కడికి వచ్చిన సాధకులందరూ కూడా అలాగే చేస్తున్నారు అనుకోను. మంచిదే, మీరంతా నేను చెప్తున్న దాన్ని చక్కగా అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటాను అని సాయిడా గారు అంటారు. అయితే దానికి సాధకుడు ఇలా అంటాడు, ఇప్పటికీ కొందరికి ఎలా సాధన చేయాలో తెలియదు బంతే అని సాధకుడు అంటాడు. మరి మీరందరూ గతంలో చాలా నేర్చుకున్నారు. భిక్షువులు కరుణతో మీకెంతో నేర్పించారు. మీరు వారి
ఆదేశాల్ని గ్రహించారు. దృఢ నిశ్చయంతో ముక్కు కింద గల ప్రదేశంపై మనసుని నిలపండి. మనసుని అటు ఇటు తిరగడానికి వదలవద్దు అన్నప్పుడు మీరు నిశ్చలంగా ఉన్నదని అన్నారో లేకుంటే అనలేదా? అంటే అటు ఇటు తిరగకుండా కేవలం మనసుని కేవలం ఈ శ్వాసపైనే నిలిపి ఉంచాలి. ఆ శ్వాస తగులుతున్న భాగాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు అది నిశ్చలంగా ఉన్నదని మీరు అనలేదా ఇంతకుముందు? అంటే ఎవరైతే తమ మనస్సును చిన్న ప్రదేశం పైన కేంద్రీకరించారో వాళ్ళు కేంద్రీకరించాము అన్నారు. కానీ ఇక్కడ ఇంతకు ముందెప్పుడు ధర్మాన్ని వినని కొందరు యువకులు ఉన్నారు బంతే అని సాధకుడు చెప్తాడు. అయితే నువ్వు ఇంతకు ముందెప్పుడు దేన్ని వినలేదని అన్నావా? మీరందరూ కూడా మంచి శిష్యులు, చాలా రోజుల నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. మీకు మీరే ధర్మాన్ని బోధించగల సమర్థులు అని సాధకుడితోటి సైడా గారు చెప్తారు. అందరూ కాదండి, కొందరికి ఇంకా ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అని సాధకుడు చెప్తారు. మరి నాకు అతను చెప్పిన దాన్ని నువ్వు కానీ ఇతరులు కానీ అంగీకరిస్తారా అని వేరే వాళ్ళని అడుగుతారు. అయితే అక్కడున్న అట్లాంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. నాకు తెలియని కొందరి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అని సాధకుడు చెప్తాడు. మరి నా గురించి నేను తెలుసుకున్నదేది లేదని నేను చెప్తున్నాను. నేను కేవలం బుద్ధుడు ఏం బోధించాడో దాన్ని మాత్రమే మీకు తిరిగి చెప్తున్నాను. బుద్ధుడు బోధించిందంతా సంపూర్ణమైనది, సమగ్రమైనది. నేను బోధించేది సమగ్రమైంది కాదు. బుద్ధుడు బోధించిన దాంట్లో అన్నీ ఇమిడి ఉన్నాయి. ఆయన బోధనలకు చేర్చవలసింది ఏదీ లేదు. చాలా అంశాలని నేను చక్కగా చెప్పలేకపోతున్నానేమో. బుద్ధుడి బోధనల్ని అవి ఎంతటి సంపూర్ణత్వాన్ని కలిగి ఉన్నాయో అంతటి సంపూర్ణత్వం తోటి అంటే వారికి చెప్పగల సమర్థత నాకుందా అని సైడా గారు అడుగుతారు. లేదండి, ప్రతి విషయాన్ని మీరు చెప్పలేరు బంతే అని సాధకుడు చెప్తాడు. మంచిది, మీరందరూ సుత్తాలు ఏమిటో, వినయం ఏమిటో, అభిధమ్మం ఏమిటో తెలుసుకున్నారు. మీ గురువులు మీకెంతో కరుణతో వాటిని నేర్పించారు. సమత గురించి, విపశ్యన గురించి కొద్దో గొప్ప మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ సమత అంటే సమాధి అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇందాక ఇద్దిపాదం, వీర్య ఇద్దిపాదం అన్నారు కదా. వీర్య అంటే నిరంతర ప్రయత్నం. ఏ వ్యక్తి అయినా లక్ష్యాన్ని చేరుకోవాలని బలమైన ఆలోచనతో, శక్తితో ప్రయత్నం చేయడం అన్నమాట. చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పినప్పటికీ తాను స్వయంగా కష్టాలు పడుతున్నప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపడు. ఎన్నో రోజుల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు ప్రయత్నించాలని చెప్పినా కానీ అతను నిరుత్సాహపడకుండా సాధన చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఉండే గురువుల దగ్గర అంటే భిక్షువుల దగ్గర నుంచి ఈ సమత గురించి అంటే సమాధి గురించి కానీ విపశ్యన గురించి కానీ కొద్దో గొప్ప మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ వచ్చే సాధకుల గురించి చెప్తున్నారు. కానీ మీకు ఇదంతా తెలిసినా తెలియకపోయినా మీరు పెద్దవారైనా చిన్నవారైనా మగవారైనా స్త్రీలైనా మీరందరూ శ్వాసను తీసుకుంటారు ప్రతిరోజు కూడా, అంటే శ్వాసిస్తారు. మీలో ఎవరికైనా పాలి గ్రంథాల గురించి బాగా తెలిసి ఉండవచ్చు, కానీ మీరు పీల్చుకునే శ్వాస గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదండి, మేము శ్వాసిస్తాము అని సాధకుడు చెప్తాడు. అయితే మీరు ఎప్పటి నుంచి ముక్కు లోపలికి గాలిని పీల్చుకుంటున్నారు, వదులుతున్నారు అని సైడా గారు అడిగితే, మేము పుట్టినప్పటి నుంచి ఈ శ్వాసను తీసుకుంటూనే ఉన్నాము, వదులుతూనే ఉన్నాము అని చెప్తారు. మీరు కూర్చొని ఉన్నప్పుడు శ్వాసిస్తూ ఉంటారా అంటే అవును బంతే అంటారు. మరి నిటారుగా నిల్చొని ఉన్నప్పుడు మీరు
శ్వాసను తీసుకుంటూ ఉంటారా అంటే అవునండి అంటారు. మరి నడుస్తూ ఉన్నప్పుడు కూడానా అంటే అప్పుడు కూడా గాలిని పీల్చుకుంటూ ఉంటాము, వదులుతూ ఉంటాము. మరి అన్నం తినేటప్పుడు, నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు కూడా శ్వాసను తీసుకుంటూనే ఉంటారా అంటే అవును అంతే అని సమాధానం చెప్తారు. అయితే నిద్రపోయేటప్పుడు కూడా శ్వాసిస్తూనే ఉంటారా అంటే అవునండి అని చెప్తారు. మరి మీరు పని తొందరలో ఉన్నప్పుడు క్షమించండి నేనిప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నాను అని అంటారా? అంటే శ్వాస తీసుకోకుండా ఎవరు ఉండలేరండి అలా అన్నా కానీ అని సాధకుడు చెప్తారు. మరి అంటే మీరందరూ కూడా లోపలికి వెళ్ళి బయటికి వస్తున్న శ్వాసను గమనించగలుగుతారన్నమాట. జాగ్రత్తగా గమనించగలిగితే పీల్చుకునేటప్పుడు అంటే శ్వాసని పీల్చుకునేటప్పుడు ఊపిరి ఎక్కడ తాకుతుందో తెలుసుకొనగలుగుతున్నారా? ఊపిరి వదులుతూ ఉన్నప్పుడు కూడా ముక్కు రంధ్రాల దగ్గర ఎక్కడ తాకుతుందో మీరు తెలుసుకోగలుగుతున్నారా? అది ఎక్కడ తాకుతుందో నేను చక్కగా అనుభూతి చెందగలుగుతున్నాను అండి అని సాధకుడు చెప్తాడు. అయితే గాలి ముక్కు లోపలికి వస్తూ ఉన్నప్పుడు ముక్కు దగ్గర ఈ సూక్ష్మ శ్వాస ఎక్కడ తాకుతుందో చెప్పండి. అంటే లోపలికి వచ్చేటప్పుడు శ్వాస సూక్ష్మంగా ఉంటుంది కదా, చాలా చిన్న శ్వాస ఎక్కడ తాకుతుందో చెప్పండి అంటే నాకు తెలుస్తూ ఉందండి అని సాధకుడు చెప్తాడు. మరి వచ్చేపోయే శ్వాస ఏ స్థానంలో స్పర్శిస్తుంది? గాలి లోపలికి వస్తున్నప్పుడు ముక్కు కింద గల చిన్న ప్రదేశంలో తాకుతుంది అని సాధకుడు చెప్తాడు. మరి గాలి బయటికి వస్తున్నప్పుడు కూడా అక్కడే తాకుతూ ఉన్నదా? అవునండి. లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ తాకుతుందో బయటికి వస్తూ ఉన్నప్పుడు కూడా అక్కడే ఆ శ్వాస తాకుతూ ఉంది. మరి బుద్ధుడు బోధించినట్లుగా అప్పట్లో జ్ఞానులందరూ శ్వాస మీద ఎరుకను సాధన చేశారు. అంటే ఆనాపానసతి బోధనల సహాయంతో వాళ్ళు సాధన చేసి సఫలీకృతులయ్యారు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ముక్కు కింద మీరు మీ వేలు కొనను ఉంచితే మీరు ఆ స్థానాన్ని అనుభూతి చెందగలుగుతారా అంటే అవునండి ఆ స్థానాన్ని అనుభూతి చెందగలం అంతే అని చెప్తారు. ఆ స్థానాన్ని స్పర్శించినప్పుడే దాన్ని అనుభూతి చెందగలుగుతారు. దాని గురించి ఇంకా చెప్పుకోవలసి ఉంటుందా అంటే లేదండి, దాన్ని అనుభూతి చెందగలం. అయితే ఆ స్థానాన్ని మీ వేలుతో ముట్టుకున్నప్పుడు మీ అనుభూతి మీరు అనుభూతి చెందుతారు. అలాగే శ్వాస లోపలికి వస్తూ ఉన్నప్పుడు బయటికి పోతూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని తాకుతూ పోవడాన్ని గుర్తించాలి. దాన్ని మీ అంతట మీరు అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి చెప్పుకోవలసి ఉంటుందా? లేదండి, అంత అవసరం లేదు బంతే అని సమాధానం చెప్తారు. మరి మీరు ఆ స్థానంలో వేలు పెట్టినప్పుడు ఈ స్పర్శ సంవేదన అప్పుడు మాత్రమే తెలుస్తుందా? నిరంతరంగా తెలుస్తూ ఉంటుందా అంటే అది నిరంతరంగానే తెలుస్తూ ఉంటుంది బంతే అని సమాధానం చెప్తారు. మరి వచ్చిపోయే శ్వాస ఆటంకాలతో ఉంటుందా? ఎటువంటి ఆటంకం లేకుండా అంటే ఉంటుంది అని చెప్తాడు. అంటే వచ్చిపోయే శ్వాస ఆటంకాలతో ఉంటుందా అంటే ఉండదండి అని చెప్తారు. మరి గాలి ప్రవాహం నిరంతరంగా ఆ చిన్ని ప్రదేశాన్ని స్పర్శిస్తూ ముక్కు లోపలికి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది ఆ శ్వాస. అప్పటి నుంచి కూడా గాలి పోతూ ఉంటుందా అంటే అట్నుంచి కూడా పోతూ ఉంటుందా? అట్నుంచి కూడా అంటే ఏంటి బంతే అంటే గాలి చర్మాన్ని తాకుతూ వెళ్తూ ఉన్నప్పుడు కలిగే సంవేదనను మరవకండి. గాలి అంటే కేవలం గాలి లోపలికి రావడాన్ని బయటికి పోవడాన్ని మాత్రమే గమనిస్తూ ఉండకండి. ఎందుకంటే మీరు అలా చేస్తే సంవేదనను అనుభూతి చెందలేరు. అందుచేత ఎటువంటి ఆటంకం లేకుండా ఆ ప్రదేశం మీద ఎరుకను ఉంచాలి. అంటే ముక్కు కింది భాగంలో పెదవి పై భాగంలో ఆ శ్వాస ఎక్కడ తగులుతుందో
ఆ తగులుతున్న ప్రదేశం పైన కలిగే సంవేదన పైన ఎరుకను పెంచుకుంటూ ఉండాలి. 2 ముక్కు రంధ్రాల్లోనూ శ్వాస స్పర్శను తెలుసుకోవాలా? ఒక్క ముక్కు అంటే ముక్కు రంధ్రంలోనే తెలుసుకోవాలా అని సాధకుడు అడుగుతాడు. ఒక్క దానిలోనే అనుభూతి చెందండి. 2 చోట్ల అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తే ఏకాగ్రత చెదిరిపోతుంది. ఒక్క ప్రదేశం పైననే ఏకాగ్రతను ఉంచండి. మీ మనసు ఆ ప్రదేశం పైనే నిలబడగలుగుతుందా అని అడుగుతారు. అంటే అలా ఆ ఏకాగ్రతను ఒకే చోట ఉంచినప్పుడు అంటే చాలాసేపు అక్కడ నిలబడగలుగుతుంది అని సాధకుడు చెప్తాడు. అంటే మొత్తం సమయం అంతా నిలబడటం లేదన్నమాట. ఎక్కువసేపు నిలబడగలుగుతుంది బంతే మనసు అక్కడ. కానీ దగ్గిన శబ్దం నిరంతరాయంగా గమనించడానికి ఆటంకమవుతుంది. నువ్వు దగ్గుతున్నావా? వేరెవరైనా దగ్గుతున్నారా అంటే వేరే వాళ్ళే దగ్గుతున్నారు బంతే అని చెప్తాడు. చాలా కొద్ది శ్రమ చేసినందుకే డిస్టర్బ్ అవుతున్నారా? ఎక్కువ శ్రమ చేసినందుకు డిస్టర్బ్ అవుతున్నారా? దగ్గిన వారిని విసుక్కుంటున్నారా? అంటే ఈ ధ్యాన సాధన చేసేటప్పుడు పక్కన నుంచి ఏదైనా దగ్గు శబ్దం రాగానే మళ్ళీ ఏకాగ్రత చెదిరిపోతుంది. సో దాని గురించి అడుగుతున్నారు. సాధకుడు ఇలా చెప్తాడు. నిజం చెప్పుకోవాలంటే నాకు అతని మీద కాస్త కోపం కూడా వచ్చింది. అయితే దీన్ని పరిశీలిద్దాం. చూడండి, దుఃఖం నుండి విముక్తం కావడానికి మీరు బుద్ధుడి దగ్గరికి వచ్చారు. ఆయన ఇచ్చిన ఆదేశాలను అనుసరించి సాధన ప్రారంభించారు. సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎవరో దగ్గారు. మీరు మనసులోనే చిరాకు పడ్డారు. అయినప్పటికీ మీరు సాధన చేస్తూ ఉంటే ప్రజలు మీరెంతో మంచివారు అనుకుంటారు, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడు చెప్పండి, ఈ మంచి మనిషి చనిపోయే ముందు కోపం తెచ్చుకుంటే ఏ లోకాల్లో పుడతాడు? 4 అధోలోకాల్లో దేనిలోనైనా పుట్టవచ్చు బంతే అని సాధకుడు చెప్తాడు. అవును, మీరు అలా పుట్టడానికి వీల్లేదు. మీరు అసహనంతో ఉండకూడదు, ముక్కోపిగా ఉండకూడదు. దుఃఖం నుండి విముక్తులు కావడానికి సాధన చేస్తున్నారు. ఎవరైనా దగ్గుతూ ఉంటే మీరు ఇంకా సంతోషించాలి. మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీరు చాలినంత ప్రయత్నం చేయడం లేదని ఆ దగ్గుతున్న వ్యక్తి తెలియచేస్తున్నాడు. మీరు దుఃఖం నుండి బయట పడాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. చిరాకు పడుతూ సాధన చేస్తుంటే రావాల్సిన ఫలితం రాదు. వెంటనే మన సాధనను తీవ్రతరం చేయవలసి ఉంటుంది. దృఢ నిశ్చయంతో సాధన చేస్తూ ఉంటే ఇంకా మనం ఈ దగ్గుల్లాంటివి వినగలమా? అంటే సాధనకి కూర్చొని సాధన చేస్తూ ఉన్నప్పుడు మొదట్లో ఇటువంటి అవాంతరాలు వస్తాయి. కానీ ఇటువంటి అవాంతరాలు వచ్చినా కానీ అక్కడ మనం ఇంకా వాటి పట్ల కోపాన్ని తెచ్చుకోకుండా ఇది కూడా నా లోపల ఉన్న సహనాన్ని పరీక్షించడానికి వచ్చింది. ఏది ఏమైనా కానీ నా మనసులో మాత్రం కోపానికి తావు ఇవ్వను అనుకొని మళ్ళీ సాధనను కంటిన్యూ చేయాలి. అయితే సాధకుడు ఇలా అంటాడు, మంచి కృషి చేస్తుంటే ఇటువంటి దగ్గుల్ని వినలేము అని చెప్తాడు. చాలామంది గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారనుకుందాం. అప్పుడు కూడా వారి మాటల్ని వినగలమా అంటే మన ప్రయత్నం సరైంది కాకపోతే వింటూ ఉంటాం అంతే. మరి మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మీకు కోపం వస్తుందా అంటే అవును బంతే, చాలాసార్లు నేను కోప్పడుతూ ఉంటాను. అయితే సాయిడా గారు చెప్తారు, మీరు అలా కోప్పడకూడదు, మీరు కోపిష్టిగా ఉండకూడదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న వ్యక్తుల్ని మీ స్నేహితులుగానే పరిగణించాలి. వాళ్ళు నా సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. నేను వాళ్ళకి ధన్యవాదాలను సమర్పిస్తాను. నా కృషి బలహీనమైనదని ఎవరూ తెలుసుకోకూడదు. వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడుకున్న అప్పుడు కూడా అటువంటి సందర్భం అయినా సరే నేను తీవ్రంగా ధ్యానం చేస్తాను. నా సాధనను దృఢపరుచుకుంటాను. ఇంకా గట్టి కృషి చేస్తాను. మన ముందు తరాల్లోని జ్ఞానులు సాధన చేసినట్లు మన సాధనను పటిష్టపరుచుకుంటే మనం మన ఆకాంక్షను
సాధించగలుగుతామో, మీరు ఏ శబ్దాన్ని వినకపోయినట్లయితే మీలో గర్వం పెరిగే అవకాశం ఉంటుంది. మీ సాధన పరిపూర్ణంగా ఉందనుకుంటారు. అందుచేత ఎవరు మనల్ని డిస్టర్బ్ చేసినా మనం సంతోషంగా ఉండగలం. మనం వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్తే అక్కడ ఎవరైనా మనల్ని కలవరపెట్టవచ్చు. మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారుతుంటే సమయం వృధా అవుతుంది. మనం మన ఎరుకను దృఢపరుచుకుంటే మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారవలసిన అవసరం ఉంటుందా? అంటే ఇతరులను నిందించవలసిన అవసరం ఉంటుందా? ఉన్న ప్రదేశంలోనే సాధనను పటిష్టం చేసుకుంటే లేదండి, అటువంటి అవసరం ఉండదు అని సాధకుడు చెప్తాడు. మరి మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం సరైనదా కాదా? మన కోరికల నుంచి, ఆశల నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోవడానికి వాళ్ళు సహాయపడుతున్నారు కనుక వాళ్ళు మన స్నేహితులు. ధన్యవాదాలు తెలుపుకోవాలి వాళ్ళకి. మన గురువుల్లాగా మన సాధన కూడా దృఢమైనదైతే మనం ఎప్పటికీ దేన్ని వినలేము. మనం కేవలం ఒక్క విషయంపైనే ఎరుకను కలిగి ఉంటాం. ముక్కు కింది చిన్న ప్రదేశం మీద, దానిపై కలుగుతున్న సంవేదన మీద మాత్రమే మన మనసును ఉంచాలి. దీని మీద మంచి ఎరుకను సంపాదించుకుంటే అప్పుడు మన మనసుని పూర్తిగా ఎరుకపైనే పెట్టగలం. ఈ సాధన ద్వారా లభిస్తుందనుకునే ఆనందాన్ని మనం పొందినట్లయితే ఈ త్రిపిటకల సారాంశం, ఇంకా 10 పారమితలు, 3 అంచెల శిక్షణ, ఉపాదాన స్కందాలు, ఇంద్రియ ద్వారాలు, ఇంకా సాపేక్షమైన అంతిమ సత్యాలు, ఇవన్నీ ఎరుకలో ఇమిడి ఉంటాయా అంటే అవునండి. ఈ స్పర్శ సంవేదన మీద ఎరుకలో ఉంటే గనుక బుద్ధుడు చెప్పిన ప్రతిదీ ఇమిడి ఉంటుంది. మరి నువ్వు త్రిపీఠికలు, 4 ఆర్య సత్యాలు, శరీరం, మనసులు మొదలైన ఇతర సాంకేతిక పదాల గురించి మాట్లాడుతున్నావు. నిజానికి శరీరం, మనసుల్ని ఎలా విడివిడిగా గుర్తించాలో తెలిసిన ముక్కు కింది ఈ చిన్న ప్రదేశం శరీరమో లేకుంటే మనసా అంటే సాధకుడు చెప్తాడు అది శరీరం అండి అని. మరి ప్రదేశం మీద ఎరుక, ఆ ఎరుకని ఏమంటారు? అది మనసు అండి. ముక్కు కింద ఈ చిన్ని ప్రదేశాన్ని నీ వేలితో ముట్టుకున్నప్పుడు నువ్వు స్పష్టమైన ఎరుకతో ఉంటావా అంటే అప్పుడు శరీరం, మనసు పైన ఎరుక ఉంటుంది అండి బంతే అని సమాధానం చెప్తాడు సాధకుడు. అయితే శరీరం, మనస్సుల గురించి ఒకేసారి ఎరుకను కలిగి ఉండటం మంచిదా కాదా అంటే అది మంచిదే బంతే అని చెప్తారు. మరి దాన్ని విద్య అంటామా అంటే జ్ఞానం అంటామా, అజ్ఞానం లేకుంటే అవిద్య అంటామా అంటే ఇటువంటి ఎరుకను కలిగి ఉండటం విద్య అంటాము. మరి ఎరుక లేకపోయినట్లయితే ఏమవుతుంది అంటే అప్పుడు మనం అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటాం అంతే అని సమాధానం చెప్తారు. జ్ఞానము, అజ్ఞానం వీటిల్లో ఏది ఉత్తమమైంది? జ్ఞానం చాలా శక్తివంతమైంది బంతే అని సమాధానం చెప్తారు. మరి నిజమే అది. ఈ విద్య లేకపోతే జ్ఞానం అన్నది శక్తివంతమైనది. ఈ జనన మరణ చక్రం అంతా కూడా అజ్ఞానంతో నిండిపోయి ఉంటుంది. కానీ మీరు బుద్ధుడి బోధనల్ని గ్రహించారు. ఎరుకతో ఉండండి. తెలివైన ప్రజలు ఎరుకను సంపాదించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బుద్ధుడి బోధనల్ని అంగీకరించారు. వాళ్ళ మనసుల్ని ముక్కు కింది ప్రదేశం పైన ఎరుకను ఉంచుతున్నారు. ఎరుక పెరిగే కొద్దీ అంటే సతి పెరిగే కొద్దీ జ్ఞానం విస్తారం అవుతుంది. మీరు ఏ విధంగా ఈ ప్రదేశం పైన ఎరుకను పెంచుకుంటే అజ్ఞానం ఏమవుతుంది అంటే అది తెగిపోతుంది, అదృశ్యమవుతుంది బంతే అని చెప్తాడు సాధకుడు. మరి దాన్ని ఎక్కడ పట్టుకోగలమంటే అది వెళ్ళిపోయింది అంటే దాన్ని పట్టుకునే అవసరం లేదు అని చెప్తారు. ఈ సంసారంలో మీ మీద అజ్ఞానం ఎంతో శక్తిని కలిగి ఉన్నప్పటికీ మీరు బుద్ధుడి బోధనల్ని గ్రహించి జ్ఞానం సంపాదించుకోగానే అజ్ఞానం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందో
మీకు తెలీదు. నిజానికి అజ్ఞానం కన్నా జ్ఞానమే చాలా ఎక్కువ శక్తివంతమైనది. అయినప్పటికీ అజ్ఞానం మీ మనసుల్ని చాలా బలంగా పట్టుకొని ఉన్నదని మీరు అంటూ ఉంటారు. అప్పుడు సాధకుడు ఇలా అంటాడు, కానీ ఎంతో కాలంగా అజ్ఞానమై ఉన్నాము, దాన్ని వదిలిపెట్టాలి అంటే అయిష్టంగానే ఉంటుంది మరి అని సాధకుడు చెప్తాడు. అయినా మీరు బుద్ధుడి బోధనల్ని ఆచరిస్తే అజ్ఞానం అదృశ్యమవుతుంది. రెండిటిలో మీకు ఏది అంగీకారమైనది? మాకు అజ్ఞానమే చాలా అంగీకార యోగ్యమైంది బంతే అని చెప్తారు. మరి జ్ఞానాన్ని నిలుపుకోవాలనుకోరా అంటే మీ మనసులో జ్ఞానాన్ని నిలుపుకోవాలనుకోరా అంటే అది కూడా కావాలి, కానీ అజ్ఞానాన్ని వదులుకోలేము. మరి అజ్ఞానం మీ మనసుల్ని బలవంతం పెడుతున్నదా అంటే బలవంతంగానే దాన్ని మా మనసులో ఉండనిస్తూ ఉన్నాము. మరి మీరందరూ చదువుకున్నారు, బుద్ధుడి బోధనల గురించి మీకు చాలా తెలుసు. ఆ బోధనల గురించి మీరు మాట్లాడుకుంటూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. మీరు సాధన చేస్తూ అన్ని వేళలా ఎరుకుతూ ఉండండి. ధ్యానం చేసుకోవడానికి మీరేమి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అంటే కింద కూర్చోవడానికి ఒక చాప అంతే, ఇంకా వీలైతే ఒక కుషన్ తీసుకుంటాము. అంటే ఇవన్నీ ఉన్నా కూడా మీ ధ్యానం చక్కగా సాగుతుందా అంటే ఇతర మనుషులందరి నుండి దూరంగా ఉండవలసి ఉంటుంది అని సాధకుడు చెప్తాడు. మరి మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది అంటే ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే నిద్రలోకి జారిపోతామండి. అయితే మీరు బుద్ధుడి శిష్యులు. అజ్ఞానం మీ శత్రువని మీకు తెలుసు. అంటే మీరందరూ కూడా బుద్ధుడిని ఫాలో అవుతూ ఉంటారు. అజ్ఞానం మీ శత్రువని మీకు తెలుసు. మీకు తెలిసినప్పటికీ పక్క పరుపుల్ని తయారు చేసుకున్నాకే మీరు ధ్యానాన్ని ప్రారంభిస్తారు. కాసేపు ధ్యానం చేసుకున్నాక ఇక బోరు కొడుతుంది. క్రమంగా సోమరితనం, నిద్ర ఆవహిస్తాయి. అప్పుడు మీరేం చేస్తారు అంటే మేము వాటిని సహిస్తామండి అని సాధకుడు చెప్తాడు. మరి సోమరితనం, నిద్రమత్తు బలంగా ఉంటే వాటిని వదిలించుకుంటారా అంటే లేదండి, ఇప్పుడే మీరు రండి అని వాటికి చెప్తాం బంతే అని చెప్తారు. నిజమే, నువ్వెంత ఇట్లాంటప్పుడే మీరు రావాలి. ఎప్పుడు పక్కన సిద్ధం చేసుకొని ఉన్నాను అని మీరు ఆలోచిస్తూ ఉంటారా? అవునా కాదా అంటే నిద్ర గురించి అవునండి అని చెప్తారు. మరి ఎప్పుడు నిద్ర నుంచి లేస్తారు అంటే బ్రేక్ఫాస్ట్ సమయానికి నిద్ర లేస్తాం అంతే అని చెప్తారు. అయితే మీరు ఇలా మాట్లాడుతూ పోతే అజ్ఞానం వల్ల కలిగే ప్రమాదాల ప్రభావంలో చిక్కుకొని బయటికి రాలేవు. జ్ఞానాన్ని, ప్రజ్ఞను నువ్వు పొగడనక్కర్లేదు, కానీ అజ్ఞానాన్ని పొగుడుతున్నావు. ఇలా మీరు పనిచేస్తే మీరు ఆకాంక్షించే ఆనందాన్ని మీరు పొందగలరా అంటే పొందలేము బంతే అని చెప్తారు. మరి సాధన చేస్తున్నట్లు మీరు నటిస్తున్నారా అంటే మేము నటించినట్లయితే మేము దాన్ని పొందలేము బంతే అని చెప్తారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు కాబట్టి మీరేం చేయాలి? మా లక్ష్యాన్ని చేరుకునేంత వరకు మేము ఈ సాధన చేయాల్సి ఉంటుంది బంతే అని చెప్తారు. మంచిది, ఇప్పుడు జ్ఞానికి అజ్ఞానికి మధ్య గల తేడా తెలుసుకున్నావు. జ్ఞానం పెంచుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకున్నావు. చిన్ని ప్రదేశం పైన మనసుని ఉంచు. ఈ ఎరుకతో జీవిస్తూ ఉంటే ఆ మృత్యు అంటే భయము, వ్యాకులత ఉంటాయా అంటే ఉండవు బంతే అని చెప్తాడు. మరి ఎరుకతో లేకుండా చనిపోతే ఏమవుతుంది అంటే ఏదో ఒక అధోలోకంలో పుడతాను బంతే. ఎందుకు? అజ్ఞానం చేత. అంటే నిరంతరం ఏదైనా కుశల చిత్తాన్ని పెంచుకుంటూ పోతే గనక వాటిలో ఎరుకను పెంపొందించుకుంటే ఈ అధోలోకాల్లో పుట్టడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఎరుక లేకుండా ఉంటే చనిపోతే గనక అధోలోకాల్లో పుడతాను అంతే అని చెప్తాడు. మరి అలా పుట్టడం మీకు ఇష్టమేనా అంటే లేదండి అని చెప్తాడు. మరి నిజంగా
మీకు వెళ్ళడం ఇష్టం లేదా? లేకపోతే నాతో అబద్ధం చెప్తున్నారా? అంటే మీరనుకునేదే నిజం అంతే. అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయాను. అధోలోకాలకు తీసుకొని వెళ్ళే మార్గంలోనే నేను నడుస్తూ ఉన్నాను. నేను కేవలం నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడుతూ ఉంటాను. నరకానికి వెళ్ళడం ఇష్టం లేదని నేనన్నా, ఇంకా అధోలోకాలకు తీసుకొని వెళ్ళే విశాలమైన రాచమార్గంలోనే నేను నడుస్తూ ఉన్నాను. శీలాన్ని ఆచరించకపోవడం, ధ్యాన సాధన చేయకపోవడం, మనసులో ఇంకా అజ్ఞానాన్ని పెంచుకోవడం, ఇవన్నీ కూడా అధోలోకాలకి తీసుకెళ్ళడానికి కారణాలు. మరి మంచిది, మీరు అర్థం చేసుకున్నారు. మీరు కొంతవరకైనా అర్థం చేసుకున్నారా లేదా అని మీకు మీరే తెలుసుకొని ఉంటే అప్పుడు మీరు సరైన మార్గంలో ఉన్నట్లే. మీకు అర్థం కాలేదని చెప్తే మీకు అర్థమైనట్లే. కానీ విషయం అర్థం కాకపోయినా అర్థమైనదని మీరు అనుకుంట్లే. అప్పుడు దేని గురించి మీరు అర్థం చేసుకోగల ఆశ ఏమాత్రం కూడా ఉండదు. చూడండి, అతను సోమరిగా ఉన్నప్పుడు తాను సోమరిగా ఉన్నానని తెలుసుకుంటాడు. తాను ఉపయోగం లేనివాడిగా ఉన్నట్లయితే తాను ఉపయోగం లేనివాడినని తెలుసుకుంటాడు. నిన్ను నువ్వు సరైన కాంతితో చూసుకోగలిగితే నువ్వు జ్ఞాని అవుతావు. ఎందుకంటే మిమ్మల్ని మీరు సరిచేసుకోగలరు. అధోలోకాలకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను చేస్తున్న ధ్యానం సరైనదే. అది నన్ను అధోలోకాలకి తీసుకువెళ్ళదు. ఇంతకన్నా చేయడానికి ఇంకేం లేదు అని ఇలాగే ఆలోచిస్తూ ఉంటారా? ఎప్పుడు మీరు నిజంగా చేస్తారు ఈ సాధనను? అంటే లేదండి, నేను అబద్ధమైన దాన్ని నిజమైన దానిగాను, నిజమైన దాన్ని అబద్ధమైన దానిగాను పరిగణించను అని సాధకుడు చెప్తాడు. మరి ఈ చిన్ని ప్రదేశంపైనే మనసుని ఉంచి శరీరం మనసులపైన ఎరుకను కలిగి ఉంటే నువ్వు ఈ జ్ఞాన సాధన చేస్తున్నట్లే. మీకే గనక ఎరుక లేకపోయినట్లయితే మీరు అజ్ఞానంలో బ్రతుకుతున్నట్లే. మీరు ఉపోసద శీలాలను పాటించినప్పటికీ అజ్ఞానంలో కూరుకొని పోయి ఉన్నట్లే. మీరు చనిపోయినట్లే. అంటే అప్పుడు గనక చనిపోయినట్లయితే కిందికే వెళ్తారు, అధోలోకాలకే వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు పగోడా దగ్గర కానీ లేకపోతే బోధి వృక్షం కింద కానీ చనిపోతే ఎక్కడ పుడతారు? అంటే చనిపోతున్నప్పుడు నేను నా మనసుని సమాధిలో ఉంచుకోలేకపోతే కింద లోకాల్లోనే జన్మను పొందుతాను బంతే. అంటే ఆ పగోడా దగ్గర చనిపోయినా లేకపోతే బోధి వృక్షం కింద చనిపోయినా కూడా. అయితే బౌద్ధ భిక్షువుల మాట ఏంటంటే, మామూలు మనుషుల కన్నా నా పుణ్యపారమితలు చాలా ఎక్కువ అని నేను అనుకుంటూ ముఖం మీద చిరునవ్వుతో అక్కడ ఇక్కడ తిరుగుతుంటాను. మరి నేను చనిపోతే ఎక్కడ పుడతాను అని సైడా గారు అడుగుతారు. భిక్షువుల విషయంలో ఏమనటానికి మేము సాహసించమండి అని సాధకుడు చెప్తాడు. మరి భిక్షువుల గురించి ఏమనవద్దు, కేవలం నన్ను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకో అని సైడా గారు చెప్తే, మీ గురించి కొద్దిగా కూడా చెప్పే సాహసం చేయలేను బంతే అని సాధకుడు చెప్తాడు. మరి ఏ విషయం మీద ఏకాగ్రత లేకుండా నేను చనిపోతే ఏమవుతుంది? మీరు ఒక్క క్షణం కూడా ఈ చిన్ని ప్రదేశం మీద ఎరుక లేకుండా ఉంటున్నారనుకోను అని సాధకుడు అంటాడు. ఎరుక లేకుండా ఒకవేళ చనిపోతే ఏమవుతుంది? నేను మాత్రం ఎరుక లేకుండా చనిపోతే అధోలోకాల్లో పుడతాను బంతే అని సాధకుడు చెప్తాడు. మరి ఎవరైనా సరే చనిపోయే క్షణంలో ఎరుక లేకుంటే తప్పనిసరిగా నరకంలో పడాల్సిందే. అందుచేత ఎరుకను జాగృతపరచుకోండి. అప్పుడు ఈ చిన్ని ప్రదేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. నేను ఈ ప్రదేశం మీదే ఎరుకతో సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు బంతే, దానికి అవకాశం లేదు అని సాధకుడు చెప్తాడు. మరి ఏ జ్ఞానాన్ని మనం పొందాలో ఆ జ్ఞానాన్ని పొందకుండా నిబ్బాన స్థితి కావాలి అని ప్రార్థిస్తే అది లభిస్తుందా? లేదండి, నిబ్బాన స్థితి కోసం ప్రార్థిస్తే మనం కిందకే పోతాము. మరి ఈ అజ్ఞానం 4 అధోలోకాల వైపుకి దారి తీస్తుంది. ముక్కు లోపలికి వచ్చిపోయే శ్వాసను
గమనించే ఈ ధ్యాన శిక్షణను తీసుకుంటే క్రమంగా మీరు ఈ నిబ్బాన స్థితిని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్ని ప్రదేశం పైనే ఆ, ఎటువంటి చంచలత్వం కానీ నిరంతరమైన ఎరుకను పెంచుకోండి. నాకెదురుగా కూర్చొని ఈ చిన్ని ప్రదేశం పైనే ఏకాగ్రతను నిలుపుకోవడం మీకు సాధ్యమేనా అని సైడా గారు అడుగుతారు. సాధ్యమేనండి అని సాధకుడు చెప్తారు. మరి దాన్ని నిలుచొని ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు చేయగలమా అంటే చేయగలం బంతే అని చెప్తారు. మరి తింటూ ఉన్నప్పుడు, తాగుతూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు కూడా పరిశీలించగలమా అంటే అవును బంతే, దాన్ని పరిశీలించగలం ఆ శ్వాసని. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అనాపాన సాధన చేయగలరా అంటే చేయగలం బంతే అని చెప్తారు. మరి గుంపులో ఉన్నప్పుడు కూడా కొనసాగించగలరా అంటే అప్పుడు కూడా ఎరుకను కలిగి ఉండగలమండి అని సాధకుడు చెప్తారు. మరి అన్ని వేళలా ఈ ప్రదేశంపై ఏకాగ్రత పెట్టి నువ్వు అలసిపోయి ఉంటావు అంటే లేదండి, అది అలసటనివ్వడు అలా శ్వాసను గమనించడం అని చెప్తారు. మరి దానికి ఏదైనా మూల్యం చెల్లించాల్సి ఉంటుందా? లేదు బంతే, దానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. మరి ఈ సాధన మీరు చేసే పనికి అడ్డంకిగా ఉంటుందా అంటే, అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందా అంటే లేదండి, అటువంటిదేమీ లేదు అని చెప్తారు. మరి మీ మనసుని అటు ఇటు తిరగనిస్తూ ఉంటే అది సమర్థవంతంగా ఉంటుందా? చిన్న ప్రదేశం పైన ఏకాగ్రపరిస్తే ఏకాగ్రం అవుతుందా అంటే అది అంతే సమయాన్ని తీసుకుంటుందండి. అంటే అది ఏకాగ్రం అవ్వడానికి సమయం అలాగే తీసుకుంటూ పోతుంది బంతే అని చెప్తారు. మరి ఏది ఎక్కువ సమర్థమైనది? తిరిగాడే మనసా, లేకపోతే నియంత్రణలో ఉండే మనసా? చిన్ని ప్రదేశంపై మనసు నుంచి పనిచేసేవాడే కాక అంతేకాక అతను నిబ్బాన ప్రాప్తి కోసం కూడా పనిచేస్తాడు బంతే అని చెప్తాడు. అయితే ఎవరైనా లక్ష్య సంపాదించుకోవచ్చు, కానీ ఎవరైతే ఎరుకను సాధన చేస్తారో వాళ్ళు 2 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పటి నుంచి నువ్వు 2 లక్షలు సంపాదిస్తావు, కానీ నీ మనసుని ప్రశాంతంగాను నిష్టగాను ఉంచుకుంటే ఇంతేనా నువ్వు సంపాదించుకునేది? నిజంగా అంటే లేదండి, స్వచ్ఛమైన మనసు స్థిరంగాను నిష్టతోనూ బలంగాను ఉంటుంది. అయితే ఇక్కడున్న గృహిణులు వాళ్ళు వంట చేసేటప్పుడు వారికి అనుభవమై ఉంటుంది. మీరు వంట చేసేటప్పుడు అలసిపోతూ ఉంటారా అంటే అవునండి, ఒక్కోసారి కుంపటి సెగల వల్ల వేడి అలసట కలుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు అన్నం మాడిపోతూ ఉంటుంది అని చెప్తాడు సాధకుడు. మరి ఎందువల్ల అలా జరుగుతూ ఉంటుంది? ఎందుకంటే మా మనసు మేము చేస్తున్న పని మీద నిమగ్నం కాకపోవడమే. నిన్న వంట చేస్తూ సినిమాలో చూసిన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అన్నం మాడిపోయింది. నా మనసు కనుక ఆలోచనలో కొట్టుకుపోకపోతే బహుశా నా పని చక్కగా తొందరగా అయిపోయి ఉండేది, అన్నం మాడిపోయేది కాదు అని సాధకుడు చెప్తాడు. మరి సరిగా ఉడకని అన్నం తింటే ఏమవుతుంది అంటే కొందరికి కడుపు నొప్పి రావచ్చు బంతే అని చెప్తాడు. అలాగే నీ చిత్తం కూడా, అంటే నీ చిత్తం వచ్చినట్లు పని చేస్తే పని నింపాదిగా జరగవచ్చు, మీరు సులభంగా అలసిపోవచ్చు, మీరు వండే అన్నం సరిగా ఉండకపోవచ్చు. అంటే మీ చిత్తానికి నచ్చినట్లు పని చేస్తే గనక మంట ఆరిపోవచ్చు, మీరు మళ్ళా కుంపటి వెలిగించాల్సి రావచ్చు, బియ్యంలో పోసిన నీరు చల్లారిపోవచ్చు, మీరు మళ్ళా ఉడికించాల్సి రావచ్చు. శ్రద్ధగా లేకపోతే ఏది మంచిగా ఉండదు. మనం మన ఎరుకను పెంచుకుంటే ఎన్నో ఇతర విషయాలు కూడా బాగుపడతాయి. నేను కేవలం బుద్ధుడు చెప్పిన విషయాలనే తెలుపుతున్నాను, ఆయన చెప్పినవన్నీ చెప్పలేను. ఈ సాధన వల్ల ఎన్నెన్నో లాభాలు చేకూరుతాయి. బుద్ధుడి బోధనలు సంపూర్ణమైనవి.
దోషం లేనివి, ధర్మంలోని ప్రతి విషయాన్ని వివరించాలంటే సాధ్యం కాదు. కానీ మీరు మీ మనసును ఏమరపాటు లేకుండా ఎల్లవేళలా ఈ చిన్ని ప్రదేశంపైనే నిలపగలిగితే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. బుద్ధుడు ఇలాగే బోధించాడు. గతంలో ఎందరో జ్ఞానులు ఈ సాధన చేసి వారి లక్ష్యాల్ని చేరుకున్నారు. బుద్ధుడు సాక్షాత్కరింప చేసుకున్న అంశాలెన్నో ఉన్నాయి. అవన్నీ ఇందులో లేవు. ఈ చిన్ని ప్రదేశంలో మీ మనసుని ఉంచి వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మీరు నిజంగా ఆనందంగా ఉంటారు. అయితే నేను కేవలం ఈ చిన్ని ప్రదేశం గురించే మాట్లాడుతూ ఉన్నాను. ప్రశాంతతను కలిగించే ధ్యానం అంటే సమాధి స్థితి, సమతా జ్ఞానం అంటారు దీన్నే. అయితే జ్ఞానం ఇదేంటంటే విపశ్యన ధ్యానం, అంతర్దృష్టి ధ్యానం అని కూడా చెప్పవచ్చు. ఈ సమత లేకుంటే ఈ ప్రజ్ఞ గురించిన సిద్ధాంతాలు మీకు తెలిసి ఉండవచ్చు. నిజమే, సమత ఉన్నది, విపశ్యన ఉన్నది. కానీ బుద్ధుడు మీరు ఒక ధ్యాన పద్ధతిలో నిష్ణాతులు కావాలని చెప్తాడు. అన్నిటి గురించి తెలుసుకోవడంలో సమయాన్ని పెట్టుకోకుండా కొంచెం తెలుసుకున్న దాన్ని సాధనలో పురోగతి చెందేలాగా చేసుకోవాలని చెప్తారు. మీరు ఒకదాన్ని సాధన చేస్తే ఒకదానిలో నిష్ణాతులు అవుతారు. మీరు ఒకదాన్ని సాధన చేస్తే రెండిటిలో నిష్ణాతులు అవుతారు. మీరు ఒకదాన్ని సాధన చేస్తే మూడిటిలో నిష్ణాతులు అవుతారు. కానీ అవి కేవలం మాటలు మాత్రమే. గతంలో జ్ఞానులు ప్రయత్నించినట్లుగా ప్రయత్నపూర్వకంగా మనం సాధన చేయాలి. మనం ధర్మాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వ్యవస్థీకృతమైన పద్ధతిలో సూత్ర పీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠికల మధ్య తేడాలని తెలుసుకొని ఉండాలి. బుద్ధుడు శిష్యులు కృషి చేసిన విధంగా ధ్యాన సాధన చేసినప్పుడే మీకు కూడా బోధనల్ని వివరించగలిగే శక్తి వస్తుంది. నేను మీకు సరైన విధంగానే ధ్యానాన్ని నేర్పించినప్పటికీ మీలో కొందరు దాన్ని అర్థం చేసుకోకుండా ఊరికే ఉంటారు. నేను మీరు నివసించే ఇంటిని చెప్పమంటే మీరు చక్కగా వివరించి చెప్తారా లేదా? అదే మీరు మీ ఇంటిని గురించి వివరించి చెప్పమంటే నేను చెప్పగలనా అంటే లేదు బంతే చెప్పలేరు. అంటే వాళ్ళు ఉంటున్న ఇంటి గురించి వాళ్ళకే తెలుస్తుంది, నాకు తెలియదు కదా, సో చెప్పలేరు బంతే అని చెప్తాడు. మరి రాత్రంతా నిద్రపోకుండా మీ ఇంటిని గురించి ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే నేను మీ ఇంటిని కనుక్కోగలనా అంటే కనుక్కోలేరు బంతే. అయితే మీ ఇల్లు ఎలాగ ఉంటుందో నా అంతటా నేను ఎలా కనుక్కోగలను? మీరు మా ఇంటికి వచ్చి ఉంటే ఎవరు చెప్పకుండా మీ అంతటా మీరే అంతా తెలుసుకోగలుగుతారు బంతే అని సాధకుడు చెప్తారు. కాబట్టి ఈ విధంగానే మీరు కూడా మీ లక్ష్యాన్ని సాధించాలి అంటే అలాగే ప్రయత్నించాలి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే ఓహో అదే ఇది అని తెలుసుకుంటారు. మీరు సాధనను ఆపివేయడానికి ప్రయత్నిస్తారా? చేయరు, నిజంగానే చేయరు. అటువంటి సమయంలో మీరిక్కడ ధర్మాన్ని ఇప్పుడే పొందారు. అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి, సాధన చేయండి. ధ్యానం చేయడం వల్ల మీరు అలసిపోరని మీరు ఇందాకే చెప్పారు. దానికేమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా మీరు చెప్పారు. అది మీ పనిని ఆటంకపరచదని, మీరు ఒంటరిగా ఉన్న కుటుంబ సభ్యులతో ఉన్న మీ సాధనను కొనసాగించవచ్చని చెప్పారు. చెప్పండి, ఇప్పటికీ సాధనను కొనసాగించకపోవడానికి కారణాలు వెతుకుతూనే ఉంటారా? లేక ఎటువంటి కారణాలని వెతుక్కోకుండా ఇప్పట్లాగే బ్రతుకుతారా అంటే సాధకుడు చెప్తాడు ఏమనంటే సాధ్యమైనంత వరకు ఎలా బ్రతుకుతున్నామో అలాగే గడిపేస్తాం అంతే అని. మరి ఎవరైతే ఈ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రశ్నలకు సమాధానాల్ని పొందుతారు ఎవరైతే సాధన చేస్తారో. కాబట్టి మీరు కూడా మనసు పెట్టి చేస్తే తొందరగా వంట వండుతారు, వంట మాడిపోదు, ఇంకా వంట చెరకు వృధా కాదు, మీ జీవితం మెరుగుపడుతుంది, కాలం పరుగులు తీస్తుంది, శీలాన్ని పాటిస్తున్నారు, విద్య ఉంది, ఈ రెండు కూడా ముఖ్యమే.
అనేక ధర్మ కార్యాలను నిర్వర్తించడం వల్ల మీ శీలం ఫలవంతమవుతుంది. సంఘదానం చేయడం అనేది బుద్ధ ధర్మం కొనసాగడానికి తోడ్పడుతుంది. ఆ, అంటే ఎవరైనా భిక్షువులకి ఇంకా సంఘానికి చేసే దానం. మీ మనసు మీద ఆధిపత్యాన్ని అంటే మనోనిగ్రహం సంపాదించుకోవడమే విద్యను పొందడం అంటే జ్ఞానం పొందడం. శిక్షణలో ఈ 2 అంశాలు ఉన్నాయి. ఒకేసారి ఈ రెండిటిలోనూ మీకు మీరే శిక్షణ తీసుకోవాలి. అంటే సంఘదానాన్ని తయారు చేస్తున్నప్పుడు అంటే భిక్షు సంఘం కోసం ఆహారాన్ని తయారు చేస్తున్నప్పుడు లేదంటే దానం చేస్తూ ఉన్నప్పుడు శ్వాస మీద ఎరుకను కలిగి ఉంటున్నారా లేదా అని అడుగుతాడు. అది వీలవదండి అని సాధకుడు చెప్తాడు. 2 కట్టుబాట్లలోనూ శుభ్రపరచడం అనేది దేని కిందికి వస్తుంది అంటే శుభ్రపరచడం అనేది శీలం కిందికి వస్తుంది బంతే అని చెప్తాడు. మరి శుభ్రపరుస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ చిన్ని ప్రదేశం మీద మనసును పెట్టగలవా అంటే ఏదైనా స్థలంలో శుభ్రపరుస్తూ ఉన్నప్పుడు శ్వాస మీద మనసును పెట్టగలవా అంటే అవును బంటే తప్పకుండా చేయగలను. మరి ప్రేమ కరుణలతో సహాయం చేసిన మీ తల్లిదండ్రుల సేవ చేసి రుణం తీర్చుకోవడం అనేది ఈ 2 శిక్షణల్లోనూ దేని కిందికి వస్తుందంటే తల్లిదండ్రులకి సేవ చేయడం అనేది శీలం కిందికి వస్తుంది బంతే అని చెప్తాడు. మరి మీ తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉన్నప్పుడు సహాయం అందిస్తూ ఉన్నప్పుడు ఈ చిన్ని ప్రదేశంలో ఎరుకను పెంచుకోవడంలో ఏది నీకు తోడ్పడుతుంది అంటే ఇంకా విద్యను పెంచుకోవాలండి, ఎరుకను పెంచుకోవాలండి, అప్పుడే అది నాకు ఉపయోగపడుతుంది అని చెప్తాడు. అంటే శీలంలోనూ విద్యలోనూ మీ అంతటా మీరే శిక్షణ తీసుకోవాలి. మీ వృద్ధ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి మీకు ధ్యానం చేయాలని ఉన్నా మీరు ధ్యానం చేయలేరు. అట్లాంటి పరిస్థితి మీకు ఎదురైందా అంటే యువకులు ధ్యానం చేయకుండా ఉండడం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అంతే, ఇటువంటి సాకులు చెప్తారు సాధారణంగా. అంటే మరి పెద్దవాళ్ళ సంగతి ఏంటి? యువకులు ఇటువంటి ధ్యానం చేయడానికి నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, దీంట్లో నిమగ్నమై ఉన్నాను, నాకు అసలు సమయం దొరకట్లేదు అని యువకులు చెప్తూ ఉంటారు అని అన్నారు. మరి పెద్దవాళ్ళ సంగతి ఏంటంటే తమ పిల్లల ఆలనా పాలన చూడడం కోసం ధ్యానం చేయలేకపోతున్నామని వారు అంటారు పెద్దవాళ్ళైతే అని చెప్తారు. మరి మన కర్తవ్యాలను నిర్వర్తించడం శీలంలో ఒక భాగం. మీ కర్తవ్యాలను నిర్వర్తించకపోతే మీరు శీలంలో పరిపూర్ణులు కాలేరు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఈ చిన్ని ప్రదేశం మీద ఎరుకను పెంచుకుంటూ మీ పిల్లలకు శిక్షణనిస్తూ ఉండాలి. ఇలా చెప్పడం మంచిదా కాదా అంటే ఇలా నైతిక ప్రవర్తనలోనూ విద్యలోనూ మీకు మీరే శిక్షణ తీసుకోవచ్చును. అంటే మంచిని కోరే వారిని అంటే మీ తల్లిదండ్రులని, గురువులని, లేదంటే బౌద్ధ భిక్షువులైన సంఘ పెద్దలను అలుపెరగకుండా పూజించండి, గౌరవించండి, నమస్కారం చేయండి. పూర్వ పెద్దలు చేసినట్లు పట్టు వదలని ప్రయత్నంతో ఇప్పటి నుంచి అలుపెరగకుండా విశ్రాంతి తీసుకోకుండా సాధన చేయండి. సాకులు వెతుక్కోవద్దు. ఎందుకంటే మానవ జన్మలో దొరకడం అన్నది చాలా దుర్లభమైన విషయము. బుద్ధుడి ధర్మం ఉన్న సమయంలో పుట్టడం ఇంకా దుర్లభమైన విషయము. బుద్ధుడి బోధనలను అర్థం చేసుకోవడం దుర్లభమైన విషయము. బుద్ధుడి శిష్యులు ఆకాంక్షలు నెరవేర్చుకున్నట్లు మీ ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి నిరంతర ప్రయత్నం చేసినప్పుడైతే. అంచేత ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఈ శ్వాస పైన ఎరుకను ఉంచి అది ఎక్కడ తాకుతుందో అక్కడ పూర్తి ఎరుకను ఉంచండి. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.